సంగప్ప ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు, మీరు అడిగిన డిమాండ్ చేశారు బండి సంజయ్ సిబిఐకి అప్పగించాలని. బట్ ఐ డోంట్ థింక్ సో. రేవంత్ రెడ్డి ఎందుకు అప్పగిస్తారు? తన దగ్గర పెట్టుకుంటారు కదా ఇష్యూను. సార్ కొద్దిగా సౌండ్ లో ఏదో ప్రాబ్లమ్ సార్. బండి సంజయ్ సిబిఐ విచారణ అడిగారు, బట్ రేవంత్ రెడ్డి అయితే ఇవ్వరు. అదైతే మనకు తెలుసు కదా. అవును, కరెక్ట్. మీరు కనపడట్లేదు ప్రోగ్రామ్ లో. ఇప్పుడు కనబడుతున్నాను. మీరు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఎస్, వినబడదని ఆన్సర్ చెప్పండి. ఎస్. విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో బండి సంజయ్ చెప్పింది కరెక్టే. ఏంటిది అంటే అసలు వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ ని వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది దాంట్లో డౌట్ లేదు. ఇట్స్ 100% కరెక్ట్. రెండవది, ఇక మరి పూర్తిగా అతిగా మాట్లాడిన విధానం అంటే కేసీఆర్ ను ఉరిదీసిన అది ఇది అట్లాంటి భాషని మనం వీ కెనాట్ సబ్స్క్రైబ్ టు సచ్ లాంగ్వేజ్. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ అంటే నేను ఐ అగ్రీ విత్ బండి సంజయ్ ఆన్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఆన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రెఫరింగ్ దిస్ మ్యాటర్ టు సిబిఐ. ఇప్పుడున్న సిట్ అనేది ఇది జేబు సంస్థ మాత్రమే. ఇది ఏ రకంగా కూడా వాస్తవాలను తీర్చేటువంటి స్థాయిలో లేదు. దీంతో సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా హై వోల్టేజ్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. దాంట్లో కొంతమంది హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు, కొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. తర్వాత బీజేపీకి సంస్థాగతంగా ఉన్న బిఎల్ సంతోష్ అట్లాంటి వాళ్ళ ఇవి కూడా జరిగినాయి. కాబట్టి దీన్ని అంటే ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేయాలన్నా చేయాలా, లేదంటే ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక పిటిషన్ వేసినట్టుగా ఈరోజు సంజయ్ చెప్పినాడు. మరి అది నా దృష్టికి అయితే రాలేదు, ఎందుకంటే మేం గతంలో వేసాం కానీ దాన్ని లైట్ తీసుకున్నారు వాళ్ళు, అది పక్కకు పోయింది. అయితే ఒకవేళ నిజంగా రామచంద్రరావు కనుక దీన్ని సిబిఐకి అప్పగించాలనంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ అని ఒక అడ్వకేట్ ఉంటాడు హైకోర్టులో. అంటే అతను కేంద్ర ప్రభుత్వ కేసులు మాత్రమే ఆర్గ్యూ చేస్తాడు. అతనితో ఒప్పించానండి. దట్స్ అతను వచ్చేసేసి హైకోర్టు ముందడ మేము సిబిఐకి టేక్ ఓవర్ చేస్తాము, అసలు యాక్చువల్లీ దీనికి వైడ్ రామిఫికేషన్స్ ఉన్నాయి, ఇది దేశ భద్రతకు ఉపయోగించాల్సిన అంశాన్ని వీళ్ళు రాజకీయ కక్షలతోని కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించినారు, ఇది తప్పుడు సంకేతాలను ఇచ్చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వాళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు బండి సంజయ్ దలుచుకుంటే. కాకపోతే ఏంటంటే ఇందులో అందరు గేమ్ ఆడుతున్నారు భారత్. ఫండమెంటల్లీ ఇప్పుడు సంజయ్ చేసిన కృషి అంతా ఏంటంటే ఈరోజు మా అంత హైపర్బోలిక్ గా మాట్లాడడం ఏంటంటే నగ్న సత్యం ఏంటి అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ హ్యాండ్ అండ్ గ్లో విత్ ఈచ్ అదర్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. అసలు బీఆర్ఎస్ అనే పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా, బీఆర్ఎస్ తెరమరుగైతే తప్ప బీజేపీ ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం లేదు అనేటువంటి భావన ఒకటి. తర్వాత బీఆర్ఎస్ ని గాని కేటీఆర్ ని గాని లేదా కేసీఆర్ ని గాని హరీష్ రావును చూస్తే ముఖ్యమంత్రికి కొంత జడిస్తే స్వభావం ఉంది. ఎందుకంటే జనరల్ గా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు బండి సంజయ్ బయటకు వచ్చి. ఎగ్జాక్ట్లీ, నేను విన్నాను బండి సంజయ్ హరీష్ రావు మౌనంగా ఉన్నారు కదా. ప్రతి వాక్యం నేను విన్నాను బండి సంజయ్. నేను చెప్తున్నాను కదా, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రెఫరింగ్ ది మ్యాటర్ టు సిబిఐ అనే దాని మీద నేను 100% అగ్రీ అవుతున్నా. కానీ తర్వాత బండి సంజయ్ ఇంకొక కామెంట్ కూడా చేసినాడు, ఏది చీఫ్ మినిస్టర్ ఈజ్ అడాప్టింగ్ ఏ సాఫ్ట్ లైన్ టువర్డ్స్ కేసీఆర్ అని, కేసీఆర్ ఆల్రెడీ ఫామ్ హౌస్ లో ఉండి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, అతన్ని అరెస్ట్ చేయమని నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినాడో అది అనాలోచితమైనటువంటి వ్యాఖ్య, అది అసందర్భమైనటువంటి వ్యాఖ్య. తర్వాత ముఖ్యమంత్రికి ఆ బాధ్యత లేదు, ఆ అర్హత కూడా లేదు, ఆ అధికారం కూడా లేదు. కేసీఆర్ పట్ల ఆయన అంత సానుభూతి చూపెట్టాల్సిన అవసరం లేదు. అంటే రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ అవుట్ బాస్ వీళ్ళు బయటకు వచ్చినాక మాట్లాడినారు అనేది చాలా సుస్పష్టం భరత్. ఓకే సంగప్ప గారు, సో